ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు అండ్ గవర్నమెంట్ కాలేజెస్ డీటెయిల్గా ఎన్ని సీట్స్ ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ కావచ్చు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరికైతే మంచి బీఎడ్ రెగ్యులర్గా వెళ్ళి నేను కాలేజ్లో మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, అక్కడ ఉండే ఫెసిలిటీస్ కావచ్చు అన్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు యూనివర్సిటీ కాలేజ్కి ఇవ్వండి, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వండి, థర్డ్ వచ్చేసి మీరు ప్రైవేట్ కాలేజ్కి అయితే ఆ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. సో ఓన్లీ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మాత్రమే చెప్తాను. సో ఫస్ట్ ఫేమస్ యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండి. సో ఉస్మానియా యూనివర్సిటీ టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. ఆ 100 సీట్లో కూడా మనం అన్నిటికి ఎలిజిబుల్ ఉంటాం. మ్యాథ్స్ మెథడాలజీకి కొన్ని ఉంటాయి, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. సో ఇలా 4 మెయిన్ మెథడ్స్కి అవి డివైడ్ అయి ఉంటాయి కాబట్టి కొద్దిగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు మంచి ర్యాంక్ వస్తేనే మీకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో ఇందులో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 8,500 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఎవరికైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు జీరో ఫీజు ఉంటుంది, ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మీకు కంప్లీట్గా జీరో ఫీజ్. జస్ట్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ఏమైనా స్పెషల్ ఫీజు మాత్రమే ఉంటుంది. సో ఇది ఫస్ట్ కాలేజ్. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, మనకి ఇది మసబ్ ట్యాంక్ దగ్గర ఉంటుంది. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్. సో ఫస్ట్ ఇది మనకు యూనివర్సిటీ, ఇది గవర్నమెంట్ కాలేజ్. సో ఈ కాలేజీలో వచ్చేసి 100 సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫీ వచ్చేసి చాలా తక్కువ ఉంటుందండి. సో 3,140. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు జీరో ఫీజు ఇందులో. సో ఇది సెకండ్ కాలేజ్. థర్డ్ వచ్చేసి మనకు ఇవి మనకి ఎయిడెడ్ కాలేజ్ అంటారు. సో నీలం సంజీవ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు వివి క్యాంపస్, జాంబా, హైదరాబాద్. సో ఇది కూడా మనకు గవర్నమెంట్ కాలేజే. ఇందులో మనకు 100 సీట్స్ ఉన్నాయి. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 3,800. సో ఇందులో కూడా మీకు ఫ్రీ సీటే వస్తుంది ఎవరైతే బీసీ, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు. నెక్స్ట్ ఇవి 3 కాలేజెస్. సో హైదరాబాద్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక యూనివర్సిటీ ఉంది, 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి పెట్టుకోవచ్చు మీకు మంచి ఎడ్యుకేషన్ కోసం. ఫోర్త్ వచ్చేసి ఇది ఎయిడెడ్ కాలేజ్ అండి. సో ఇది కూడా ఫేమస్ కాలేజ్, ఓన్లీ ఉమెన్స్కి సంబంధించిన కాలేజ్. ఇది ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది ఓయూ రోడ్ దగ్గర, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలోనే ఈ కాలేజ్ ఉంటుంది. సో ఎవరికైతే మంచి ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటే ఈ కాలేజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. మనకు ఇందులో 100 సీట్స్ ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 21,500 రూపీస్. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్సీ, ఎస్టీ, మనకు మైనారిటీ వాళ్ళకి ఫ్రీ సీట్ ఉంటుంది. అదే బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 13,500 రూపీస్ వరకు వస్తుంది. మిగతా అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇవి హైదరాబాద్లో ఉన్న కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్లో ఉన్న యూనివర్సిటీ గురించి చెప్తాను. సో వరంగల్లో వచ్చేసి మనకు కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. సో కాకతీయ యూనివర్సిటీ సీట్స్ వచ్చేసి కేవలం 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. అందులో కూడా మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అందులో 28,780 రూపీస్ ఫీ మనకి ఇయర్లీ ఫీ. నెక్స్ట్ 6th కాలేజ్ వచ్చేసి మనకు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, మనకు లస్కర్ బజార్, హన్మకొండ. సో హన్మకొండలో ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. సో అందులో వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. ఆ 100 సీట్స్కి 3,675 మనకి ఇయర్లీ ఫీ ఉంటుంది. 7th కాలేజ్ వచ్చేసి మనకు నల్గొండలో ఉంది, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, డైట్ క్యాంపస్, నల్గొండ. సో డైట్ నల్గొండలోనే మనకు బిఎడ్ ప్లస్ డిఎడ్ 2 ఉంటాయి అందులోనే. సో 100 సీట్స్ ఉంటాయి. 2,890 రూపీస్ మాత్రమే అమౌంట్. సో నెక్స్ట్ 8th కాలేజ్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్లో ఉంది, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, మెట్టుగూడ దగ్గర ఈ కాలేజ్ ఉంది, మహబూబ్ నగర్ డిస్టిక్. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కాలేజ్. 2,890. లాస్ట్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు సారంగపూర్, నిజామాబాద్. సో నిజామాబాద్లో ఉన్న మనకు ఏదైతే యూనివర్సిటీ ఉందో అందులో కూడా బిఎడ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. ఫీ వచ్చేసి 13,500. సో ఇవి మనకు ఓవరాల్ 9 గవర్నమెంట్ అండర్ ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా యూనివర్సిటీస్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి ఉంది, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ ఉంది మనకు, అండ్ లాస్ట్ వచ్చేసి మనకు తెలంగాణ యూనివర్సిటీ. మిగతా అన్ని గవర్నమెంట్ కాలేజెస్. అండ్ ఈ ఆంధ్ర మహిళా సభ అనేది ఓన్లీ ఉమెన్స్కి సంబంధించిన ఎయిడెడ్ కాలేజ్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో టోటల్ 9లో 8 గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో బీఎడ్కి చాలా తక్కువ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చి ఇలాంటి కాలేజ్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు తక్కువ ఫీజులో బీఎడ్ అయితే అయిపోతుంది. మంచి ఎడ్యుకేషన్ కావచ్చు. ఇందులో అయితే రెగ్యులర్గా వెళ్ళడానికి ఉంటుంది, రెగ్యులర్గా వెళ్ళాలి. సో ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి రెగ్యులర్గా వెళ్ళాలి. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో ఇవి పెట్టుకోండి. సో మిగతా అన్ని మీరు ప్రైవేట్ కాలేజెస్, సో మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఎవరైతే ఎడ్సెట్ రాయకుండా మేము ప్రైవేట్ డైరెక్ట్ పేమెంట్ షీట్ వెళ్దాం అనుకున్నా ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్లో కౌన్సిలింగ్ ద్వారా మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, అన్ని మనకు ప్రీవియస్ ఇయర్స్ కాలేజ్ లిస్ట్, ఫీ స్ట్రక్చర్,
ఏ కాలేజ్ ఎక్కడ ఉంది అన్ని డీటెయిల్గా పీడిఎఫ్స్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.